అలాగే మనం కిందటి వారం కూడా చెప్పుకున్నాం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే ఇంకొక చిన్న రెమెడీ చెప్తానండి. చాలా చిన్న రెమెడీ. పూర్వకాలం చేసే ఇది రెమెడీ అని వాళ్ళు మనం టీవీ షోల్లో చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ పూర్వకాలం సాధారణంగా కాముగా ప్రతి ఇంట్లోనే జరిగిపోయేది. అందుకనే ఆ ఇళ్ళు అంత ప్రశాంతంగా ఉంటాయి. ఇంట్లో 10 మంది కాదు 20 మంది సభ్యులున్నా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఎందుకు ఉండేదంటే ఇది కారణం. ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన అమ్మాయి, అంటే కొత్తగా వచ్చిన కోడలు, ఇప్పుడు 4-5 కోడళ్ళు ఉన్నారనుకోండి, కొత్తగా పెళ్ళి ఒక కోడలు వచ్చింది అనుకోండి, ప్రతి మంగళవారం నాడు శుక్రవారం నాడు గుర్తుపెట్టుకుని పొద్దున్నే స్నానం చేసిన వెంటనే వాళ్ళ ఇంటి ప్రధాన సింహద్వారం ఉంటుంది కదా, గడప ఉంటుంది కదా, ఆ గడపకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి కొన్ని ఎర్ర అక్షింతలు కానీ లేకపోతే ఎర్రటి మందార పూలు కానీ గడపకి పక్క ఆ పక్క పెట్టుకుని మా ఇల్లు ఇలా కలకల్లాడుతూ చక్కగా ఉండాలి అని ఒక్కసారి దండం పెట్టుకోమనండి. ఆ వచ్చిన కోడలు, కొత్త కోడలు డెఫినెట్గా ఇల్లు వాతావరణం అంతా మారిపోతుంది. భార్యాభర్తల మధ్య, లేకపోతే వదిన ఆడపడుచుల మధ్య, అత్త కోడళ్ళ మధ్య, లేకపోతే అన్నయ్య వదిన మరిది, వీళ్ళందరి మధ్య ఒక చక్కటి వాతావరణం ఏర్పడుతుందండి. ఇదే చెప్తున్నా కదా, మనం రెమెడీ అని ఇప్పుడు చెప్పుకుంటున్నాము. మీకు కూడా తెలిసి ఉండే పల్లెటూళ్ళలో అందరి ఇళ్లలో ప్రతి మంగళవారం శుక్రవారం చేసే పనే ఇది. ఇది చేయడం వల్ల కూడా చాలా బాగా భార్యాభర్తలు కలిసి అన్యోన్యంగా ఉండడానికి మంచి అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ చిన్న చిన్న ఆర్గ్యుమెంట్లు వస్తూ ఉంటాయి. ఏమైనా ఆర్గ్యుమెంట్లు వచ్చే అవకాశం కనపడుతోంది, ఈయన కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు, లేకపోతే మా బావగారు కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు, అత్తగారు మావగారు గట్టిగా అరుస్తున్నారు అనిపిస్తోంది అనుకోండి, చిన్న రెమెడీ. ఒక మంగళవారం నాడు ఒక అరకిలో కాకరకాయలు కొనండి. మీ ఇంట్లో ఎవరో ఒకరికి ఇచ్చేయండి అంతే. ఇప్పుడు సపోజ్ భర్త గట్టిగా ఆర్గ్యూ చేస్తున్నారు, భర్త వల్ల ప్రాబ్లం వస్తుంది అనిపించింది అనుకోండి, ఒక అరకిలో కాకరకాయలు మంగళవారం నాడు కొనేసి ఆయన చేతికి ఇచ్చి ఎవరికొకరికి ఇచ్చి, ఇంటికి వచ్చే పాలవాడో న్యూస్ పేపర్ బోయో లేకపోతే పని వాళ్ళకో ఎవరో ఒకరికి ఆయన చేతితో అరకిలో కాకరకాయలు వాళ్ళకి ఇప్పించేయండి. దానం అన్నమాట అనొద్దు, కామ్గా చెప్పి ఏమంటే వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పండి. ఆయన చేతి ఇప్పించారనుకోండి, ఆర్గ్యుమెంట్లు కట్ అయిపోతాయి. ఇదొక చాలా పవర్ఫుల్ రెమెడీ. ఇవన్నీ చూడడానికి చాలా సింపుల్గా చిన్నవిగా కనపడతాయండి. ఇందాక మనం చెప్పుకున్నాం, శివ స్వాధీన వల్ల భాయే నమః అనే మంత్రం చదువుకోవడం ద్వారా ట్రాన్స్ఫర్లు లేక దూర ప్రాంతాల్లో ఉండిపోయిన వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక చోట కలిసి ఉంటారు. గడపకి పసుపు రాసి బొట్టు పెట్టి 2 ఎర్ర పూలు ఈ పక్క ఆ పక్క, లేకపోతే 2 ఎర్ర అక్షింతలు ఈ పక్క ఆ పక్క వేసి దండం పెట్టుకోవడం ద్వారా ఇంట్లో చాలా బాగుంటుంది. కాకరకాయలు దానం ఇప్పించడం వల్ల భర్త, లేకపోతే ఇంట్లో ఎవరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో ఆర్గ్యుమెంట్లు తగ్గిపోతాయి. ఈ 3 కూడా చక్కటి స్వీట్ హోమ్ చేయడానికి మంచి పరిష్కారాలు.